పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమర్షియల్ సిలిండర్ పై ₹1000 పెంచి పేదలకు కార్మికులకు మేడే కానుకగా మోదీ ఇచ్చారంటూ కేటీఆర్ విమర్శించారు. పెంచిన సిలిండర్ ధరతో సామాన్యుడికి నడ్డి విరుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమర్షియల్ సిలిండర్ పై ₹1000 పెంచి పేదలకు కార్మికులకు మేడే కానుకగా మోదీ ఇచ్చారంటూ కేటీఆర్ విమర్శించారు. పెంచిన సిలిండర్ ధరతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హోటళ్లలో పనిచేసే కార్మికులకు స్వయం ఉపాధిపైన ఆధారపడిన ప్రతి ఒక్కరికి పెంచిన ధర తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తోందని, మేడే రోజున ప్రధానమంత్రి మోదీ కార్మికులందరికీ మేడే కానుకగా ఈ ధరల పెంపు ఇచ్చారని, ₹1000 సిలిండర్ ధర పెంచడం వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ₹3,315 కమర్షియల్ సిలిండర్ ధర అంటే రెస్టారెంట్లు, హోటళ్ల మూత వేసుకుని పరిస్థితి వస్తోంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే లక్షల మంది కార్మికుల ఉపాధి ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే ఇరాన్, అమెరికా యుద్ధం పేరుతో హోటళ్లలో, రెస్టారెంట్లలో పనిచేసే వారి పరిస్థితి, వాటిపై ఆధారపడిన వ్యక్తుల ఉపాధి తగ్గిపోయింది. చివరికి బ్యాచిలర్లు వాడే చిన్న సిలిండర్ ను కూడా మోదీ వదిలిపెట్టలేదు. పెంచిన గ్యాస్ ధరలతో రోజువారీ టిఫిన్లు, భోజన ఖర్చులు భారీగా పెరిగి అందరినీ ఇబ్బంది పెడుతోందని కేటీఆర్ అన్నారు. ఒకవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతోంది, మరోవైపు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతోంది. ఒకప్పుడు ఉద్యోగులు అడిగితే పకోడీలు వేసుకోమన్న మోదీ ఈ పెంచిన సిలిండర్లతో పకోడీలు కూడా వేసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నుంచి భారీగా దోచుకుంటున్న బీజేపీ ప్రభుత్వం సెస్ పేరుతో ₹65 ఉన్న పెట్రోల్ ని 110 నుంచి 120కి పెంచిందన్నారు. రేవంత్ రెడ్డి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి పోయాడు, కానీ ఆ పక్కనే ఉన్న అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి పోలేదు. ఎన్నికల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి విద్యార్థులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే అదే అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర పోలీసులతో విద్యార్థులను గుర్తించిండు అంటూ హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి పోయాడు, కానీ ఆ పక్కనే ఉన్న అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వెళ్లలేదు. ఎన్నికల ముందు ఇదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి విద్యార్థులకు హామీ ఇచ్చాడు. అధికారంలోకి రాగానే అదే అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర పోలీసులతో విద్యార్థులను కొట్టించాడు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, బల్మూరు వెంకట్, ప్రొఫెసర్ కోదండరాం ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈ రోజు నోళ్లు మోగబోయాయంటూ హరీష్ రావు ప్రశ్నించారు. మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఏమో ఉద్యోగులు నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తా ఉన్నాడు. ఇవాళ ఈ లైబ్రరీలో ఉన్నటువంటి యువత గత 2.5 సంవత్సరాలుగా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా, ఎప్పుడు మేము జీవితంలో స్థిరపడతామని ఎంతో ఓపికగా ఎదురు చూస్తా ఉంటే 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదు. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని నమ్మించారు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అన్ని పత్రికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నమ్మబలికారు. ఆనాడు నిరుద్యోగులందరినీ కూడా ఒకతాటి మీదకి తెచ్చి బస్సు యాత్రలు పెట్టించి, గ్రామాల్లోకి పంపించి, పట్టణాల్లోకి పంపించి కాంగ్రెస్ కోటేయండి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పించారు. తల్లిదండ్రులకు కూడా అమ్మ కాంగ్రెస్ కోటేస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. తల్లిదండ్రుల చేత కూడా ప్రచారం చేయించుకున్నారు. ఆనాడు నమ్మించారు, నేడు వంచింది. ఆనాడు నమ్మించడం, నేడు వంచడం కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పి ఇలా ముఖం చాటేసినారు. పక్కనే సినిమా థియేటర్ ఇనాగ్రేషన్ కు పోతుండు రేవంత్ రెడ్డి, గాని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వైపు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఎందుకంటే ఆడికి పోయేటట్లేదు పరిస్థితి. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, ఏ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి ఆనాడు నిరుద్యోగులకు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడో, ఇవాళ అదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోలీసుల చేత పిల్లల వీపులు పగలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసుల చేత రక్తాలు గారించే విధంగా పిల్లల్ని కొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేసి దాన్ని పోలీసుల నిలయంగా మార్చిండు రేవంత్ రెడ్డి.
నేను అడుగుతా ఉన్నా, బల్మూరి వెంకట్లో, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కలో ఎందుకు మీ గొంతులు మూగపోయినాయి? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా. ఆనాడు కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 1,60,000 ఉద్యోగాలు మేము నింపాం. బీఆర్ఎస్ హయాంలో 1,60,000 నింపినాం. వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 1000 రూపాయలు పెంచి సామాన్యులపై మోదీ సర్కార్ పెనుభారం మోపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేసి ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 1000 రూపాయలు పెంచే సామాన్యులపై మోదీ సర్కార్ పెనుభారం మోపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేసి ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన హైదరాబాద్ లోని నందినగర్ లో తన నివాసంలో రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తాజాగా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను అభినందించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ మండల జిల్లా కమిటీ నిర్మాణంపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో సామాన్యుల బతుకులు దుర్భరంగా మారాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన మరునాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంచే పేదల నడ్డి విరిచిందని మండిపడ్డారు. 80 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయలకు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అంటూ ఎద్దేవా చేశారు. వాణిజ్య సిలిండర్ పై తాజా పెంపుతో హైదరాబాద్ లో 2221గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 3315కు పెరిగిందంటూ మండిపడ్డారు. వాణిజ్య సిలిండర్ ధరతో పాటు 5 కేజీల సిలిండర్ల ధరలను 261 మేర పెంచడం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికే ఇంధన ధరలను పెంచి దానిపై సెస్సుల పేరుట 65గా ఉన్న లీటర్ పెట్రోల్ ధరను 110 నుంచి 120కి పెంచారని గుర్తు చేశారు. ఇప్పుడు సిలిండర్ ధరల పెంపుతో పేద మధ్య తరగతి ప్రజల బతుకులు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశంలో గ్యాస్ కష్టాలు పెరగడంతో ఇప్పటికే హోటళ్ల, రెస్టారెంట్లో వంటకాలను తగ్గించారని గుర్తు చేశారు. ఇప్పుడు సిలిండర్ ధరల పెంపుతో పేదలు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, హోటళ్లలో పనిచేస్తున్న శ్రామికులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టిఫిన్ సెంటర్లు, మెస్ల నిర్వాహకుల నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. హోటల్ మెస్ల నుంచి ఆహార పదార్థాలు తెచ్చుకునే బ్యాచిలర్లు, ఐటీ ఉద్యోగుల మీద కూడా భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలంటూ డిమాండ్ చేశారు. అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ మోసాల పరంపర కొనసాగిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. 2.5 ఏళ్ల పాలన అవినీతి, అరాచకాలు, స్కామ్లకు కేరాఫ్ గా మారిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రులే స్వయంగా మైనింగ్, భూ కుంభకోణాలకు తెరతీశారని ఆరోపించారు. చేసిన ప్రతి పనిలో కమిషన్లు, కాసులకు కక్కుర్తి పడుతూ రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దల అరాచకాలపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. దోపిడీ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారని హెచ్చరించారు. అవినీతి కాంగ్రెస్ పార్టీకి మరో 20 ఏళ్లు అధికారం కల్లేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్య భద్రతా కార్డులను అందజేయడంతో పాటు ఆ రోజు నుంచే అన్ని రకాల దవాఖాన్లను నగదు రహితం చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులను అందజేయడంతో పాటు ఆ రోజు నుంచే అన్ని రకాల దవాఖాన్లను నగదు రహిత చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన 6,000 కోట్ల బకాయిలను 100 రోజుల్లోగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీపై వెంటనే రిపోర్టు అందజేయాలి అధికారుల కమిటీని ఆదేశించామని, ఆ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీఎస్ సమక్షంలో ఈ నెల 15న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని, సీఎస్ నేతృత్వంలో ప్రతి 2 నెలలకోసారి ఈ సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు. సిపిఎస్ సమస్యను పరిష్కరించే బాధ్యతను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అప్పగించారు. 2004 ముందు నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్ను వర్తింపజేసే అంశాన్ని సైతం పరిశీలించాలని ఆయనకు సూచించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం
పరిష్కారం కోసం తలపెట్టిన ఉద్యమంలో భాగంగా ఈ నెల 5న జిల్లా కలెక్టరేట్ల ముందు సామూహిక నిరాహార దీక్షలను విరమిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. ఉద్యోగుల 4 ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడమే ఇందుకు కారణమని తెలిపారు. మే 5న తలపెట్టిన ఆందోళనను ఉద్యోగ సంఘాల జేఏసీ సైతం విరమించింది. సీఎంతో సమావేశమైన వారిలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పుల్గం దామోదర్ రెడ్డి, బి శ్యామ్, ఎస్ఎం హుస్సేన్, వంగ రవీందర్ రెడ్డి, జి సదానంద గౌడ్, కటకం రమేష్, మాచర్ల రామకృష్ణ గౌడ్, ఒడ్నాల రాజశేఖర్, రాములు, కె రామకృష్ణ వెంకటేశం, డాక్టర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకతను పెంచేందుకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో కీలక మార్పులు చేస్తుంది. లబ్ధిదారుల గుర్తింపులో సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు కొత్త మాడ్యూళ్లను ప్రవేశపెట్టింది. అర్హుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తూనే క్షేత్రస్థాయి సమస్యల పరిష్కార బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథక లబ్ధిదారులకు ఇకపై ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా సాయం అందనుంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో అత్యాధునిక మాడ్యూళ్లను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ మరింత పకడ్బందీగా వేగంగా సాగనుంది. గతంలో ఉన్న మాన్యువల్ విధానాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి డిజిటలైజేషన్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో డేటా సేకరణలో గాని లబ్ధిదారుల ఎంపికలో గాని ఎటువంటి పొరపాట్లకు తావుండదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చి ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23.30 లక్షల మంది ఈ జాబితాలో ఉండగా స్థలం కూడా లేని వారు 21.49 లక్షల మంది L2 జాబితాలో ఉన్నారు. అనర్హులుగా తేలిన 32.98 లక్షల మందిని L3 జాబితాలో చేర్చారు. ఈ డేటాను నిర్వహించడం, ఎప్పటికప్పుడు మార్పులు చేయడం కష్టతరంగా మారుతున్న నేపథ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన మాడ్యూళ్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపిక, మార్పులు, చేర్పులు, అనుమతుల ప్రక్రియ ఇకపై క్షణాల్లో జరిగిపోనుంది. గతంలో లబ్ధిదారుల అర్హతను నిర్ధారించడానికి గెజిటెడ్ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి మాన్యువల్ గా నివేదికలు ఇచ్చేవారు. దీనివల్ల డేటా ఎంట్రీలో జాప్యం, పొరపాట్లు జరిగే అవకాశాలుండేది. ఇప్పుడు యాప్లోనే అర్హులైన లబ్ధిదారులు, మొత్తం విచారణ జరిపిన లబ్ధిదారులు అనే 2 కొత్త ఆప్షన్లను చేర్చారు. అధికారులు నేరుగా యాప్లోనే వివరాలను నమోదు చేయగానే ఆ సమాచారం వెంటనే ఎంపీడీఓలు లేదా మున్సిపల్ కమిషనర్ల లాగిన్ కు చేరుతోంది. అక్కడ పరిశీలన పూర్తయిన తర్వాత కలెక్టర్ల ఆమోదానికి వెళ్తోంది. ఈ క్రమబద్ధీకరించిన విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. పథకం అమల్లో ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య లబ్ధిదారుల ఎంపిక. తాము అర్హులమైన L3 జాబితాలో చేర్చారని వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీన్ని పరిష్కరించేందుకు L3 నుంచి L1 అనే ప్రత్యేక మాడ్యూల్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఒకవేళ పొరపాటున అర్హులు, అనర్హుల జాబితాలో ఉంటే తగిన ఆధారాలతో వారిని తిరిగి అర్హుల జాబితాలోకి మార్చే అధికారం ఇప్పుడు సులభతరం చేయబడింది. దీనివల్ల ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా పరిపాలనాపరమైన అధికారులను వికేంద్రీకరిస్తూ
ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధార్ మార్పులు, ఈకేవైసీ సమస్యలు, బిల్లుల చెల్లింపులో జాప్యం వంటి అంశాలపై గతంలో రాష్ట్ర స్థాయి ఎండీ నుంచి అనుమతులు రావాల్సి ఉండేది. దీనివల్ల లబ్ధిదారులు వారాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ అధికారాలన్నింటినీ జిల్లా కలెక్టర్లకే అప్పగించారు. స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునే వీలు కలగడంతో ఇళ్ల నిర్మాణం సజావుగా సాగడమే కాకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వేగంగా జమ అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు భారీ గుడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో 300 వరకు చేరుకోగా ఈ నెలలో తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో నాన్ వెజ్ ప్రియులు ఊరట చెందుతున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో చికెన్ షాపుల ముందు మాంస ప్రియులు క్యూ కడుతున్నారు. దీంతో షాపులన్నీ రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సెలవు రోజు కావడంతో చికెన్ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ లో కిలో స్కిన్లెస్ చికెన్ 259 వద్ద కొనసాగుతోంది. గతంలో 300 వరకు చేరుకోగా ఇప్పుడు 40 మేర తగ్గి ఊరటనిచ్చింది. ఇక హైదరాబాద్ లో కిలో డ్రెస్డ్ చికెన్ 228గా ఉండగా ఎక్స్ పారం లైవ్ బాట్ 130, రిటైల్ లైవ్ బాట్ 157 వద్ద కొనసాగుతోంది. ఇక కరీంనగర్ జోన్ లో కేజీ స్కిన్లెస్ చికెన్ 259 ఉండగా డ్రెస్డ్ చికెన్ 228, రిటైల్ లైవ్ బర్డ్ 157, పారం దగ్గర లైవ్ బర్డ్ 130 వద్ద కొనసాగుతుంది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమర్షియల్ సిలిండర్ పై 1000 రూపాయలు పెంచి పేదలకు, కార్మికులకు మేడే కానుకగా మోదీ ఇచ్చారంటూ కేటీఆర్ విమర్శించారు. పెంచిన సిలిండర్ ధరతో సామాన్యుడికి నడ్డే వరుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమర్షియల్ సిలిండర్ పై 1000 రూపాయలు పెంచి పేదలకు, కార్మికులకు మేడే కానుకగా మోదీ ఇచ్చారంటూ కేటీఆర్ విమర్శించారు. పెంచిన సిలిండర్ ధరతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హోటళ్లలో పనిచేసే కార్మికులకు, స్వయం ఉపాధి పైన ఆధారపడిన ప్రతి ఒక్కరికి పెంచిన ధర తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తోందని మేడే రోజున ప్రధానమంత్రి మోదీ కార్మికులందరికీ మేడే కానుకగా ఈ ధరల పెంపు ఇచ్చారని, 1000 రూపాయల సిలిండర్ ధర పెంచడం వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో 3315 రూపాయలకు కమర్షియల్ సిలిండర్ ధర అంటే రెస్టారెంట్లు, హోటళ్ల మూత వేసుకుని పరిస్థితి వస్తోంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే లక్షల మంది కార్మికుల ఉపాధి ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే ఇరాన్, అమెరికా యుద్ధం పేరుతో హోటళ్లలో, రెస్టారెంట్లలో పనిచేసే వారి పరిస్థితి, వాటిపై ఆధారపడిన వ్యక్తుల ఉపాధి తగ్గిపోయింది. చివరికి బ్యాచిలర్లు వాడే చిన్న సిలిండర్ ను కూడా మోదీ వదిలిపెట్టలేదు. పెంచిన గ్యాస్ ధరలతో రోజువారీ టిఫిన్లు, భోజన ఖర్చులు భారీగా పెరిగి అందరినీ ఇబ్బంది పెడుతోందని కేటీఆర్ అన్నారు. ఒకవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతోంది, మరోవైపు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతోంది. ఒకప్పుడు ఉద్యోగులు అడిగితే పకోడీలు వేసుకోమన్న మోదీ ఈ పెంచిన సిలిండర్లతో పకోడీలు కూడా వేసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నుంచి భారీగా దోచుకుంటున్న బీజేపీ ప్రభుత్వం సెస్ పేరుతో 65 రూపాయలు ఉన్న పెట్రోల్ ని 110 నుంచి 120కి పెంచిందన్నారు. రేవంత్ రెడ్డి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి పోయాడు కానీ ఆ పక్కనే ఉన్న అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి పోలేదు. ఎన్నికల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి విద్యార్థులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే అదే అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర పోలీసులతో విద్యార్థులను కొట్టించిండు అంటూ హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి పోయాడు కానీ ఆ పక్కనే ఉన్న అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వెళ్లలేదు. ఎన్నికల ముందు ఇదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి విద్యార్థులకు హామీ ఇచ్చాడు. అధికారంలోకి రాగానే అదే అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర పోలీసులతో విద్యార్థులను కొట్టించాడు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, బల్మూరు వెంకట్, ప్రొఫెసర్ కోదండరాం ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈ రోజు నోళ్లు మూగబోయాయంటూ హరీష్ రావు ప్రశ్నించారు. మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఏమో ఉద్యోగులు నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తా ఉన్నాడు. ఇవాళ ఈ లైబ్రరీలో ఉన్నటువంటి యువత గత 2.5 సంవత్సరాలుగా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా, ఎప్పుడు మేము జీవితంలో స్థిరపడతామని ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటే 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదు. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని నమ్మించారు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అన్ని పత్రికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నమ్మబలికారు. ఆనాడు నిరుద్యోగులందరినీ కూడా ఒకతాటి మీదకి తెచ్చి బస్సు యాత్రలు పెట్టించి గ్రామాల్లోకి పంపించి పట్టణాల్లోకి పంపించి కాంగ్రెస్ కోటేయండి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పించారు. తల్లిదండ్రులకు కూడా అమ్మ కాంగ్రెస్ కోటేస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. తల్లిదండ్రుల చేత కూడా ప్రచారం చేయించుకున్నారు. ఆనాడు నమ్మించారు, నేడు వంచింది. ఆనాడు నమ్మించడం, నేడు వంచడం కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పి ఇలా ముఖం చాటేసినారు. పక్కనే సినిమా థియేటర్ ఇనాగ్రేషన్ కు పోతుండు రేవంత్ రెడ్డి గాని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వైపు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఎందుకంటే ఆడికి పోయేటట్లేదు పరిస్థితి. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే ఏ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి ఆనాడు నిరుద్యోగులకు నమ్మించి ఓట్లేయించుకున్నాడో ఇవాళ అదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోలీసుల చేత పిల్లల వీపులు పగలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసుల చేత రక్తాలు గారించే విధంగా పిల్లల్ని కొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేసి దాన్ని పోలీసుల నిలయంగా మార్చిండు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, బల్మూరి వెంకట్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కలో ఎందుకు మీ గొంతులు మూగబోయినాయి? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా. ఆనాడు కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 1,60,000 ఉద్యోగాలు మేము నింపాం. బీఆర్ఎస్ హయాంలో 1,60,000 నింపినాం. వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 1000 రూపాయలు పెంచి సామాన్యులపై మోదీ సర్కార్ పెనుభారం మోపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేసి ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 1000 రూపాయలు పెంచే సామాన్యులపై మోదీ సర్కార్ పెనుభారం మోపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేసి ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన హైదరాబాద్ లోని నందినగర్ లో తన నివాసంలో రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తాజాగా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను అభినందించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ మండల జిల్లా కమిటీ నిర్మాణంపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో సామాన్యుల బతుకులు దుర్భరంగా మారాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన మరునాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంచే పేదల నడ్డి విరిచిందని మండిపడ్డారు. 80 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయలకు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అంటూ ఎద్దేవా చేశారు. వాణిజ్య సిలిండర్ పై తాజా పెంపుతో హైదరాబాద్ లో 2221గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 3315కు పెరిగిందంటూ మండిపడ్డారు. వాణిజ్య సిలిండర్ ధరతో పాటు 5 కేజీల సిలిండర్ల ధరలను 261 మేర పెంచడం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికే ఇంధన ధరలను పెంచి దానిపై సెస్సుల పేరుట 65గా ఉన్న లీటర్ పెట్రోల్ ధరను 110 నుంచి 120కి పెంచారని గుర్తు చేశారు. ఇప్పుడు సిలిండర్ ధరల పెంపుతో పేద మధ్య తరగతి ప్రజల బతుకులు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశంలో గ్యాస్ కష్టాలు పెరగడంతో ఇప్పటికే హోటళ్ల, రెస్టారెంట్లో వంటకాలను తగ్గించారని గుర్తు చేశారు. ఇప్పుడు సిలిండర్ ధరల పెంపుతో పేదలు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, హోటళ్లలో పనిచేస్తున్న శ్రామికులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టిఫిన్ సెంటర్లు, మెస్ల నిర్వాహకుల నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. హోటల్ మెస్ల నుంచి ఆహార పదార్థాలు తెచ్చుకునే బ్యాచిలర్లు, ఐటీ ఉద్యోగుల మీద కూడా భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలంటూ డిమాండ్ చేశారు. అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ మోసాల పరంపర కొనసాగిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. 2.5 ఏళ్ల పాలన అవినీతి, అరాచకాలు, స్కామ్లకు కేరాఫ్ గా మారిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రులే స్వయంగా మైనింగ్, భూ కుంభకోణాలకు తెరతీశారని ఆరోపించారు. చేసిన ప్రతి పనిలో కమిషన్లు, కాసులకు కక్కుర్తి పడుతూ రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దల అరాచకాలపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. దోపిడీ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారని హెచ్చరించారు. అవినీతి కాంగ్రెస్ పార్టీకి మరో 20 ఏళ్లు అధికారం కల్లేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్య భద్రతా కార్డులను అందజేయడంతో పాటు ఆ రోజు నుంచే అన్ని రకాల దవాఖాన్లను నగదు రహితం
చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులను అందజేయడంతో పాటు ఆ రోజు నుంచే అన్ని రకాల దవాఖాన్లను నగదు రహిత చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన 6,000 కోట్ల బకాయిలను 100 రోజుల్లోగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీపై వెంటనే రిపోర్టు అందజేయాల్సిందిగా అధికారుల కమిటీని ఆదేశించామని, ఆ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీఎస్ సమక్షంలో ఈ నెల 15న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని, సీఎస్ నేతృత్వంలో ప్రతి 2 నెలలకోసారి ఈ సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు. సిపిఎస్ సమస్యను పరిష్కరించే బాధ్యతను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అప్పగించారు. 2004 ముందు నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్ను వర్తింపజేసే అంశాన్ని సైతం పరిశీలించాలని ఆయనకు సూచించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ఉద్యమంలో భాగంగా ఈ నెల 5న జిల్లా కలెక్టరేట్ల ముందు సామూహిక నిరాహార దీక్షలను విరమిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ మారన్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. ఉద్యోగుల 4 ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడమే ఇందుకు కారణమని తెలిపారు. మే 5న తలపెట్టిన ఆందోళనను ఉద్యోగ సంఘాల జేఏసీ సైతం విరమించింది. సీఎంతో సమావేశమైన వారిలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పుల్గం దామోదర్ రెడ్డి, బి శ్యామ్, ఎస్ఎం హుస్సేన్, వంగ రవీందర్ రెడ్డి, జి సదానంద గౌడ్, కటకం రమేష్, మాచర్ల రామకృష్ణ గౌడ్, ఒడ్నాల రాజశేఖర్, రాములు, కె రామకృష్ణ వెంకటేశం, డాక్టర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకతను పెంచేందుకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో కీలక మార్పులు చేస్తుంది. లబ్ధిదారుల గుర్తింపులో సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు కొత్త మాడ్యూళ్లను ప్రవేశపెట్టింది. అర్హుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తూనే క్షేత్రస్థాయి సమస్యల పరిష్కార బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథక లబ్ధిదారులకు ఇకపై ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా సాయం అందనుంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో అత్యాధునిక మాడ్యూళ్లను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ మరింత పకడ్బందీగా వేగంగా సాగనుంది. గతంలో ఉన్న మాన్యువల్ విధానాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి డిజిటలైజేషన్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో డేటా సేకరణలో గాని, లబ్ధిదారుల ఎంపికలో గాని ఎటువంటి పొరపాట్లకు తావుండదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చి ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23.30 లక్షల మంది ఈ జాబితాలో ఉండగా, స్థలం కూడా లేని వారు 21.49 లక్షల మంది L2 జాబితాలో ఉన్నారు. అనర్హులుగా తేలిన 32.98 లక్షల మందిని L3 జాబితాలో చేర్చారు. ఈ డేటాను నిర్వహించడం, ఎప్పటికప్పుడు మార్పులు చేయడం కష్టతరంగా మారుతున్న నేపథ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన మాడ్యూళ్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపిక, మార్పులు, చేర్పులు, అనుమతుల ప్రక్రియ ఇకపై క్షణాల్లో జరిగిపోనుంది. గతంలో లబ్ధిదారుల అర్హతను నిర్ధారించడానికి గెజిటెడ్ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి మాన్యువల్ గా నివేదికలు ఇచ్చేవారు.
దీనివల్ల డేటా ఎంట్రీలో జాప్యం పొరపాట్లు జరిగే అవకాశాలు ఉండేది. ఇప్పుడు యాప్లోనే అర్హులైన లబ్ధిదారులు, మొత్తం విచారణ జరిపిన లబ్ధిదారులు అనే 2 కొత్త ఆప్షన్లను చేర్చారు. అధికారులు నేరుగా యాప్లోనే వివరాలను నమోదు చేయగానే ఆ సమాచారం వెంటనే ఎంపీడీఓలు లేదా మున్సిపల్ కమిషనర్ల లాగిన్ కు చేరుతోంది. అక్కడ పరిశీలన పూర్తయిన తర్వాత కలెక్టర్ల ఆమోదానికి వెళ్తోంది. ఈ క్రమబద్ధీకరించిన విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. పథకం అమల్లో ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య లబ్ధిదారుల ఎంపిక. తాము అర్హులమైన L3 జాబితాలో చేర్చారని వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీన్ని పరిష్కరించేందుకు L3 నుంచి L1 అనే ప్రత్యేక మాడ్యూల్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఒకవేళ పొరపాటున అర్హులు, అనర్హుల జాబితాలో ఉంటే తగిన ఆధారాలతో వారిని తిరిగి అర్హుల జాబితాలోకి మార్చే అధికారం ఇప్పుడు సులభతరం చేయబడింది. దీనివల్ల ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా పరిపాలనాపరమైన అధికారులను వికేంద్రీకరిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధార్ మార్పులు, ఈకేవైసీ సమస్యలు, బిల్లుల చెల్లింపులో జాప్యం వంటి అంశాలపై గతంలో రాష్ట్ర స్థాయి ఎండీ నుంచి అనుమతులు రావాల్సి ఉండేది. దీనివల్ల లబ్ధిదారులు వారాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ అధికారాలన్నింటినీ జిల్లా కలెక్టర్లకి అప్పగించారు. స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునే వీలు కలగడంతో ఇళ్ల నిర్మాణం సజావుగా సాగడమే కాకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వేగంగా జమ అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు భారీ గుడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో 300 వరకు చేరుకోగా ఈ నెలలో తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో నాన్ వెజ్ ప్రియులు ఊరట చెందుతున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో చికెన్ షాపుల ముందు మాంస ప్రియులు క్యూ కడుతున్నారు. దీంతో షాపులన్నీ రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సెలవు రోజు కావడంతో చికెన్ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ లో కిలో స్కిన్లెస్ చికెన్ 259 వద్ద కొనసాగుతోంది. గతంలో 300 వరకు చేరుకోగా ఇప్పుడు 40 మేర తగ్గి ఊరటనిచ్చింది. ఇక హైదరాబాద్ లో కిలో డ్రెస్డ్ చికెన్ 228గా ఉండగా ఎక్స్ పారం లైవ్ బాట్ 130, రిటైల్ లైవ్ బాట్ 157 వద్ద కొనసాగుతోంది. ఇక కరీంనగర్ జోన్ లో కేజీ స్కిన్లెస్ చికెన్ 259 ఉండగా డ్రెస్డ్ చికెన్ 228, రిటైల్ లైవ్ బర్డ్ 157, పారం దగ్గర లైవ్ బర్డ్ 130 వద్ద కొనసాగుతుంది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ.